ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న సహోదర సహోదరులకు యేసు ప్రభు నామంలో వందనములు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువులో మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. యేసు ప్రభు వారి అమూల్యమైన రక్తం చేత మా పాపాలు కడిగి మీకు స్వకీయ సాంపాద్యంగా మీ సొత్తుగా రాజులైన ఐదవ సమూహంలో మనం చేర్చుకున్నాం. మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మీ పరిశుద్ధమైన వాక్యం మీరే మాతో మాట్లాడండి. మీ లేఖనాల్లో మీరు సెలవిచ్చినారు. మీ మాటలు ఆత్మయు జీవము అని నేను సెలవిచ్చినారు ప్రభా. మా చేతులు నువ్వే చెప్తున్నాం. మీరే మాతో మాట్లాడండి, మాకు సహాయం చేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు బల్ల లేక లార్డ్స్ టేబుల్. ప్రభు స్వయంగా ప్రభు బల్ల గురించి ఏం చెప్పారో మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. ప్రభువే స్వయంగా సెలవిచ్చారు. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగిన వారే జీవం కలిగిన వారు. 54వ వచనంలో, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. ప్రభు స్వయంగా సెలవిచ్చినారు. ఆయన శరీరము గూర్చి, ఆయన రక్తమును గురించి. ఇది ప్రభు సెలవిచ్చిన బల్ల. ప్రభువే స్వయంగా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఎలాగా పాలు పొందాలి అనేది చేసి చూపించారు. ఆయనే మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరము అని చెప్పెను. ప్రభు శరీరాన్ని ఎలాగ తీసుకుంటారు? ప్రభు స్వయంగా సెలవిచ్చినారు. ఒక రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని తుంచి శిష్యులకిస్తూ, ఇది నా శరీరము అన్నారు. అలాగే 27వ వచనంలో, మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఆయన రక్తములో పాలు పొందడం ఎలాగా అంటే ప్రభువే చూపించారు. ఒక గిన్నెలో ద్రాక్షారసం తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రభు సెలవిచ్చారు. ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ పాలు పొందే విషయంలో స్పష్టంగా ప్రభువే ఆజ్ఞ ఇచ్చినారు. ఇది ప్రభు ఆజ్ఞ. అందువల్ల మనం ప్రభు బలలో పాలు పొందుతాం. ప్రభు బలలో పాలు పొందటం ఎవరు, ఎలాగా అనేది మనం కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రభు సెలవిచ్చారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చదువుకుంటాం. అది ఎవరి కొరకు ప్రభు బల్ల అనేది మనం చదువుతాం. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో నున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించి వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ప్రభు తన సేవకుడైన అపోస్తలుడైన పౌలు ద్వారా
ఈ విషయాన్ని బయలుపరిచారు. కొరింథీలో ఉన్న దేవుని సంఘం అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి మనం ప్రభువు బల్ల గురించి మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో వివరణ ఇచ్చినారు. మనం చదువుకుంటాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అపోస్తలుడైన పౌలు స్వయంగా సెలవిస్తున్నారు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. తన సొంతంగా చెప్పిన విషయం కాదు, ప్రభు వలన ఆజ్ఞను పొందిన మనకు ఈ విషయాన్ని బయలుపరిచారు. ప్రభు వలలో ఎలాగో పాలు పొందాలి, ఎవరు పాలు పొందాలి? మనం కొరింథీ మొదటి అధ్యాయంలో చదువుకున్నప్పుడు కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా అని మనకు చెప్పాడు కదా అపోస్తలుడైన పౌలు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి వీళ్ళు ప్రభు బలలో పాల్గొంటారు. ఎలాగో పాల్గొందుతారు అనే విషయంలో మనం 27వ వచనం, మొదటి కొరింథీ 11:27వ వచనంలో చదువుకుంటాం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. ప్రభు యొక్క శరీరంలోను ఆయన రక్తంలోను అయోగ్యంగా పాలు పొందకూడదు అని మనకు హెచ్చరిస్తూ జాగ్రత్తలు చెప్తూ వాక్యం అనుగ్రహింపబడింది. అలాగే 29వ వచనం 30వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29-30 వచనాలు. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ప్రభు యొక్క పరిశుద్ధమైన శరీరము, పరిశుద్ధమైన రక్తము అని వివేచన లేకుండా అందులో పాలు పొందితే మనం శిక్షావిధి కిందికి వస్తాము అని మనం హెచ్చరింపబడి, ఒకవేళ సాహసించి అందులో పాలు పొందితే ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. మరి యోగ్యమైనగా పాలు పొందటం అంటే యోగ్యమైన రీతిగా పాలు పొందటం అంటే ఏంటి? 28వ వచనంలో ఉంది. మొదటి కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగొచ్చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. యోగ్యమైన రీతి అంటే ప్రతి మనుష్యుడు అంటే బలలో పాలు పొందే ఎవరైనా, సహోదరులైనా సహోదరులైనా ఎవరైనా తను తాను పరీక్షించుకోవాలి. తరువాతనే ప్రభు యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పొందాలి. ఇది దేవుడిచ్చిన వాక్యం, మనం సొంతంగా కల్పించుకొని చెప్పింది ఏం లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో ఈ విషయాన్ని గురించి ప్రభు బయలుపరిచినారు. యోగ్యమైన రీతిగా పాలు పొందటం అనే విషయాన్ని మనం మొదటి కొరింథీ 11:28వ వచనంలో చదువుకున్నాం. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి అని మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆజ్ఞ ఇవ్వబడింది. ఎలాగ పరీక్షించుకుంటామో మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంది, చదువుతున్నాను. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, ఆయనను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని స్పష్టంగా బయలుపరిచాడు. నా యందు నాకు ఏ దోషము కనబడదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను.
నన్ను నేను పరీక్షించుకుంటే, మనల్ని మనం పరీక్షించుకుంటే ఏ తప్పులు కనపడవు. కనపడనంత మాత్రాన మనం నీతిమంతులం కాదు అని లేఖనాల ద్వారా తెలుసుకుంటాం. మరి నన్ను విమర్శించువాడు ప్రభువే. ప్రభువు మనల్ని విమర్శిస్తారు. ప్రభువు ఎలాగో మనల్ని విమర్శిస్తారు. అందుకే యోహాను భక్తుడు తను రాసిన సువార్తలు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా బయలుపరిచాడు. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. వాక్యం ద్వారా మనం ప్రభువు చేత విమర్శింపబడతాం, లేకుంటే పరీక్షింపబడతాం. ప్రభు వాక్యం అంటే దేవుని స్వరం లేక దేవుని చిత్తం. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తనకు ఏది ఇష్టమో రాయించాడు, ఏది ఇష్టం కాదో కూడా రాయించాడు. దేవునికి విరోధమైన కార్యాలు కూడా గురించి ఇందులో రాయించాడు. అంటే అవి చేయడం వలన దేవునికి కోపం పుట్టించిన వారు అవుతారు, దేవుని శిక్ష కిందికి వస్తారు. ఆయనకు ఇష్టమైన కార్యాలు చేయడం వల్ల ఆయన చేత ఆశీర్వదింపబడతారు, మెప్పు పొందుతారు. బలిలో పాలు పొందేవారు ఎలాగ పరీక్షించుకోవాలి అంటే ప్రభువు చేత పరీక్షింపబడతారు, ప్రభు వాక్యం చేత పరీక్షింపబడతారు. ఉదాహరణగా మనం ఒక సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఎలాగ పరీక్షించుకుంటాం? ప్రభు బలలో పాలు పొందేవారు ఎలాగ పరీక్షించుకొని బలలో పాలు పొందాలి? చదువుదాం. 1 కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనం. మీలో ఒకనికి మరి ఒకని మీద వాద్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వాద్యమాడుటకు తెగించుచున్నాడా? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక విషయాన్ని స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. మీలో ఒకనికి మరి ఒకని మీద వాద్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వాద్యమాడుటకు తెగించుచున్నాడా? అంటే చేయకూడదు అని దేవుని చిత్తం, ఇలాగ చేయకూడదు అనేది. 2వ వచనంలో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? 3వ వచనం. మనం దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగుదురు కదా. ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. ప్రభు తన చిత్తాన్ని ఈ దైవజనుని ద్వారా బయలుపరుస్తున్నారు. బలలో పాలు పొందేవారు ప్రభు యొక్క పరిశుద్ధమైన శరీరంలోను పరిశుద్ధమైన రక్తంలోను పాలు పొందేవారు తమను తామును పరీక్షించుకోవాలి. ఎలాగంటే ప్రభువు చేత, ప్రభు వాక్యం చేత పరీక్షించుకోవాలి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నట్టుగా 1 కొరింథీ 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి ఈ జీవన సంబంధమైన వాద్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘంలో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టెదరా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యన వాద్యం తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వాద్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వాద్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వాద్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపం. అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులు అపహరింపబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరు అన్యాయం చేయుచున్నారు,
అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. పరిశుద్ధమైన బలలో పాలు పొందేవారు పరీక్షించుకోవాలి. దేవుని సంఘంలో, దేవుని మందిరంలో, దేవుని పరిశుద్ధాలయంలో పరిశుద్ధమైన బలలో పాలు పొందే వారందరూ కూడా ఈ విషయాన్ని పరీక్షించుకోవాలి. దేవుని ఆలయంలో, దేవుని సంఘంలో ఒకరి మీద ఒకరికి వాద్యం ఉన్నప్పుడు వారు అనీతిమంతుల యొద్దకు పోకూడదు అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తోంది. మరి సహోదరుని మీద వాద్యం ఆడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వాద్యం ఆడుచున్నాడు. ఈ పాయింట్ ఇంకా క్లియర్గా మాట్లాడుతున్నారు. అవిశ్వాసుల ఎదుట వాద్యం ఆడుతున్నారు. అది వాక్యానుసారంగా ప్రభు వద్దు అని చెప్తున్నారు, అలాగే చేయకూడదు అంటున్నాడు. దేవుడి వాక్యానికి విరోధంగా పనిచేస్తే, లేకుంటే దేవుని వాక్యాన్ని తెలిసి కూడా అలాగ చేయకుండా చేయడం వల్ల ఏం జరుగుతుంది? పరిశుద్ధమైన బలలో పాలు పొందుతారు. వాక్యం తెలుసు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో స్పష్టంగా ప్రభు సెలవిస్తున్నారు, ఒకరి మీద ఒకరికి వాద్యం ఉన్నప్పుడు అనీతిమంతులకు యుద్ధాలకు వెళ్ళకూడదు, అవిశ్వాసుల ఎదుటకు వాద్యం ఆడటకు వెళ్ళకూడదు, సహోదరుని మీద సహోదరుడు వాద్యం ఆడట మీలో ఇప్పటికే కేవలం లోపము అన్నారు. అయితే మీరు అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగూ చేయుచున్నారు. ఇలాగ ప్రభు స్పష్టంగా తన వాక్యం ఇచ్చారు. ఇది దేవుని వాక్యం. దీన్ని అనుసరించకపోతే ఏం జరుగుతుంది? ఉదాహరణగా చూసుకుంటాం. దేవుని వాక్యాన్ని అనుసరించకపోతే ఏం జరుగుతుంది? సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులను రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కదా. ఇది ప్రభు ఆజ్ఞ ఇచ్చారు, అమాలేకీయులతో యుద్ధం చేయాలి. అక్కడ ఎవరిని కూడా విడిచిపెట్టకూడదు, అందరినీ కూడా యుద్ధంలో సంహరించాలి లేక చంపాలి అనేది దేవుని ఆజ్ఞ. అది 3వ వచనంలో స్పష్టంగా ఉంది. కానీ సౌలు ఆ మాటను సమూయేలు ప్రవక్త ద్వారా తీసుకున్నారే కానీ అనుసరించలేదు. అది మనము 10వ వచనంలో చదువుదాం. ఇదే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఇది జరిగింది. ప్రభువే స్వయంగా సెలవిస్తున్నారు, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను. ఈ విషయంలో దేవుడు సౌలును తప్పుపట్టినట్టుగా ఉంది. సౌలు దేవుడిచ్చిన ఆజ్ఞను అనుసరింపు, దాని రిజల్ట్ లేకుంటే దాని పర్యవసానం ఏమవుతుంది? దేవుని ఆజ్ఞను అనుసరించకపోవటం వల్ల ఏమి జరుగుతుంది మనం చదువుకుంటాం. మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞను అనుసరించకపోతే, తెలిసి కూడా సౌలు అనుసరించలేదు, ఏం జరుగుతుందో మనం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుంటాం. మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 13వ వచనం.
ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కన్న పిశాచముల యొద్ద విచారణ చేయుదాన్ని వెతికినందుకు సౌలు హతమాయెను. అందునిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదు వశము చేశాడు. ఇది జరిగిన సందర్భం. సౌలుకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఆయన అనుసరించలేదు. అనుసరించకపోవడం వలన దేవుడు అతనికి మరణశిక్ష విధించి రాజ్యాన్ని అతని దగ్గర నుంచి తీసి యెషయి కుమారుడైన దావీదుకి ఇచ్చినట్టుగా పరిశుద్ధమైన లేఖనాల్లో మనం చూస్తాం. బలలో పాలు పొందేవారు ఈ విషయాన్ని గ్రహించాలి. దేవుడు మనకు స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చారు. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో సహోదరునికి వాద్యం ఉన్నప్పుడు అవిశ్వాసుల ఎదుటకు వెళ్ళకూడదు, అనీతిమంతులకు దగ్గరికి వెళ్ళకూడదు అని స్పష్టంగా ప్రభు సెలవిచ్చారు. అయినప్పటికీ కూడా దేవుని వాక్యం తెలిసి కూడా దేవుని వాక్యాన్ని అనుసరించకుండా మనం న్యాయం కొరకు అనీతిమంతుల దగ్గరికి వెళ్తే, అవిశ్వాసుల దగ్గరికి వెళ్తే సౌలుకు ఎలాగా జరిగిందో మనకు కూడా అలాగే జరగచ్చు. ఆ విషయంలో మనం జాగ్రత్త పడదు. దేవుడు వాక్యాన్ని మనకు ఇష్టపూర్వకంగా ఇస్తారు. మనం దాన్ని అనుసరించాలని, మనం దేవుని చేత మెప్పు పొందాలని ఇస్తారు. అవకాశాన్ని ఇచ్చేవారు దేవుడు. చెప్పకుండా ఏమైతే చేయడు, అన్నీ కూడా ముందే చెప్పి చేస్తారు. ఈ విషయంలో కూడా బలలో పాలు పొందే మనమందరం కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా అనుసరిద్దాం. దేవుని వాక్యం 100కి 100 ఎప్పటికి కూడా కరెక్టే. వాక్యం విన్న మనందరం కూడా ప్రభు బలలో పాలు పొందే సమయంలో ఈ పరీక్ష చేసుకుంటాం. నేను వెళ్తున్న పరిశుద్ధాలయంలో, నా సంఘంలో సహోదరునికి వాద్యం ఉంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? అనీతిమంతుల దగ్గరికి వెళ్తున్నారా? అవిశ్వాసుల దగ్గరికి వెళ్తున్నారు? అలా వెళ్తే వాక్యానుసారంగా నేను వెళ్ళను. నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, లేక పరిశుద్ధుల దగ్గరికి వెళ్తాను. వాక్యాన్ని లోబడతాను. సౌలు లోబడక శాపం తెచ్చుకున్నాడు. నేను లోబడి దేవుని చేత ఆశీర్వాదం పొందుతాను అని నిర్ణయం తీసుకొని ప్రభు బలలో పాలు పొందటం వల్ల ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదం. వాక్యం విన్న మనమందరం కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రభు బలలో పాల్గొంది ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుదుము గాక. ఆమేన్.